న్యూలీ మ్యారీడ్. ఓ కోడలా, కొంచెం కాఫీ తీసుకురా అమ్మా. ఇదిగోండి అత్తమ్మ, తీసుకోండి. ఎలా ఉంది అత్తమ్మ? చాలా బాగా పెట్టావు కోడలా. ఇదిగో కోడలా, ఏమన్నా అవసరం ఉంటే నన్ను అడుగు. సరే అత్తమ్మ. అబ్బాయి చెప్తాడు బయటికి తీసుకెళ్ళమని. మంచిగా తిరిగేసి రండి, టైం స్పెండ్ చేయండి. చాలా అందంగా ఉన్నావమ్మా. ఎప్పుడు కాలికి కాటుక పెట్టుకొని ఉండు. బయట ఎవరన్నా చూసారంటే నీ కోడలు ఎంత మంచిగా తయారైందో అనేసి దిష్టి పెట్టేస్తారమ్మా. సరే అత్తమ్మ. ఏంటమ్మా అప్పుడే అత్త కోడలు ముచ్చట్లు మునిగిపోయారా? మమ్మల్ని పట్టించుకోరా ఇక? అదేం లేదు లేరా, ఇప్పుడే కోడలికి బయటికి వెళ్ళి రండి అమ్మా అని చెప్తున్నాను. బయటికి తీసుకువెళ్ళు ఇవాళ. సరే అమ్మా, బయటికి వెళ్ళొస్తాం. తొందర ఏమీ లేదు, మెల్లగా తిరిగేసి తినేసి రండి. నేను ఇంట్లో ఏదో ఒకటి చేసుకొని తింటానులే. చూసావా మా అమ్మ మనకి ఎంత సపోర్ట్ చేస్తుందో? అందరిలాగా గయ్యాలి అత్త కాదు, నీకు మంచి అత్త దొరికింది. అవునండి, ఎంతగానో అర్థం చేసుకునే అత్త దొరికింది. న్యూ జనరేషన్ అత్త. ఆఫ్టర్ 1 year. ఏమే కోడలి పిల్ల, ఇంకా తెల్లారలేదా? ఇంకా లేవట్లేదు. తొందర లేచి కాఫీ తీసుకొని రా. ఇంత టైం అవుతుంది, ఇంకా లేవలేదు నువ్వు. అత్తమ్మ ఇప్పుడే లేచాను, తీసుకొస్తున్నాను. ఏంటో అండి ఈ కాలం పిల్లలు. మేమైతే మా అత్తగారికి 5-6 గంటలకే టిఫిన్ కూడా రెడీ చేసి ఇచ్చేవాళ్ళం. వీళ్ళు 9-10 అవుతున్నా నా మొఖాన కాఫీ కూడా కొట్టట్లేదు. అత్తమ్మ ఇదిగోండి కాఫీ. ఏంటమ్మా ఇది ఇలా ఉంది? కాఫీ అంటారా? కాఫీ పెట్టడం కూడా నేర్పించలేదు మీ అమ్మ నీకు. చూసారా అండి, పెళ్ళైన కొత్తలో కాఫీ పెట్టేస్తే చాలా బాగుందమ్మా అని చెప్పింది. ఇప్పుడేమో మీ అమ్మ బాబులు నేర్పించలేదా అంటుంది. ఏంటి అటు తిరిగి ఏమో తిడుతున్నావు? లంచ్ కు ఏం చేయమంటారు అని అడుగుతున్నాను. సాంబారు బెండకాయ ఫ్రై చేసేసాయి. అత్తమ్మ ఇవాళ మీ అబ్బాయి డిన్నర్ కి బయటకు వెళ్దామన్నారు. అమ్మ నైట్ డిన్నర్ కి వెళ్ళేస్తాం. తగలెట్టేసేయండి, అన్ని పైసలు తగలెట్టేసేయండి. పైసలు సంపాదించడం రాదు కానీ అన్ని ఖర్చు పెట్టడం అయితే వస్తుంది. ఏమండి ఒకసారి ఇలా రండి. పెళ్ళైన కొత్తలో ఏమన్నారు? మా అమ్మ అంతా మంచి అత్త ఎక్కడ లేదన్నారా? గయ్యాల్ని కాదన్నారా? ఇప్పుడేంటండి ఇది? అది కాదే, మా అమ్మ మన గురించి చెప్తుంది కదనే. ఎప్పుడు చూడు దుద్దు అంటూ. మీ కబుర్లు చాలు కానీ వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. అలాగే అమ్మ, ఎప్పుడు ఆ గుర్రంతో వేసుకోకుంటే మంచిగా అల్లుకొని పూలు పెట్టుకోవచ్చు కదా. పెళ్ళైన కొత్తలో ఎంత అందంగా ఉన్నావు, కాలికి కాటుక పెట్టుకో, ఇరుకు పొరుగు వారు దిష్టి పెడతారు అంది మీ అమ్మ. మంచి చెప్తుంది అని జుట్టు ఖరాబ్ అవుతుందని మంచి అల్లుకోమంటుంది. మీరు కూడా కానివ్వండి. భయపడాల్సిన అవసరం లేదు. రామారావు